గట్టిగానే స్టార్ట్ అయితే చాలా ఈజీగా వచ్చాయి అనమాట. ఇది అయితే కొత్త మోడల్ అనుకుంటా టాటర్. చూద్దాం మరి. అయితే ఇది దిగబడిపోయింది. దీన్ని లాగడానికి అయితే జాండీర్ అయితే వస్తున్నారు. చైనా అయితే దీనికైతే చైనా వేస్తున్నారు. చైనా వేసిన తర్వాత అయితే జాండీర్ అయితే మనకు తెలుసుకోవాలి. జాండీర్ మోడల్ అయితే బజ్జీలు వేసారు. మరి దిగబడుతున్నారు. ఇదైతే దిగబడి కూడా ఎక్కడ కూడా అది బాబు కొద్దిసేపు బాబు చచ్చిపోతాం. చైన్ అయితే టైట్ చేస్తున్నారు. చాలా పొడుగుంది చైన్ అనుకుంటాను. ఎంత వెళ్ళిపోతున్నారు. ఓకే, ఇదైతే డెమో బండి అనమాట. ఫుల్ వీల్స్ కాదు. దీనికి ఎంత ఇదైతే కొత్త బండి అనమాట. మెచ్చి పెరుగోసంలోని న్యూ బండి తీసుకొచ్చారు. ఇది డెమో తెచ్చారు. చూద్దాం అయితే మనం. మై గాడ్, చైన్ అయితే ఊడిపోయింది. ఆర్డర్ అయితే రాలేదనమాట. చైన్ కొంచెం గట్టిగా వస్తే సరిపోతుంది. చైనా అయితే పెట్టేశారు. వీలైతే చూసారు కదా, చాలా దారుణంగా అయితే ఇది దిగబడతాం కాదు. జస్ట్ అలా పైకి ఉంది. కాకపోతే సగంలో సగం దిగబడిపోయి రెండుని. టాటర్ అయితే ఇప్పుడు సైన్ టైట్ చేశారు. జాండీర్ డ్రైవర్ అయితే ఎక్కేస్తున్నారు. ఇప్పుడు టాటర్ అయితే రీచ్ అనమాట. గట్టిగానే టాటర్ అయితే చాలా ఈజీగా వచ్చాయి అనమాట. ఇది చివరి వరకు లాక్కెళ్ళాలి. ఆఫీస్ కూడా వేయలేదు కదా దీనికి. దానివల్ల అయితే టాటర్ నడుతుంది లేదనే డౌట్ ఉంటుంది కొంతమందికి. ఇప్పుడు డ్రైవర్కి డెమోకి తెచ్చారు కానీ అంతా దిగబాటే. టాటర్ నాకు పైకి వస్తే నీకు మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూద్దాం టాటర్ గురించి. అయితే లాగడానికి వచ్చిన బండి అయితే జాండీర్ అయితే వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది ఇప్పుడు వెళ్తుందో లేదు చూద్దాం. అయితే ఇప్పుడు ఈ దిగబాటు చెక్క బండి నాకే కాళ్ళు లోపలికంటే మోకాల దాకా వెళ్ళిపోతున్నాయి. డెమో బండే కదా. అయితేనే నా బండి ఉంది కదా, నా బండితో పోలు పని అవుద్ది. మనకు బండి ఉంది కదా, నాకు బండి మనం వదిలేసుకుని ఈ బండి మనకి ఎక్కువ. ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. ఇది బాగాలేదా ఏమో, మనం తెచ్చి ఒక రౌండ్ కూడా వేయలేదు ఇంకా ఇందులో. ఇది బాగా దిగబడి చెక్క కాబట్టి కూడా వేయలేదని దిగబడిపోయింది మాట. చూద్దాం అయితే మరి.
అయితే అనమాట, దిగుబడి తక్కువ ఉంటుంది. బండి అయితే మరి చాలా బాగుంది అనుకుంటున్నాను, నాకైతే నచ్చింది కూడా. మెస్సీ ఫెర్గూసన్లో న్యూ మోడల్ అనమాట. ఇప్పుడు వరకు ఈ బండి అయితే బయటకు అయితే రాలేదన్నమాట. స్టార్టర్ అయితే చాలా ఈజీగా అయితే బయటకు అయితే తిరుగుతుంది, పైన పైన దమ్ము కూడా బాగా చేస్తుంది. వాటర్ లేదనుకుంటున్నా కొంచెం, అయితే కొంచెం చూద్దాం మరి. అయితే చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. దీని స్పెసిఫికేషన్స్ ఏంటో మనం డ్రైవర్ని అడిగి తెలుసుకుందాం. అక్కడైతే ఇంకొక ఓనర్ కూడా ఉన్నాడు, దీని బండి తెచ్చిన ఓనర్ అయితే, అతను కూడా అడుగుదాం బండి అయితే ఎలా ఉంటుంది, మోడల్స్ ఏంటో, దీనికి వచ్చిన ఫీచర్స్ ఏంటో కూడా చెప్తారు. మనమైతే టాటా గురించి అన్నీ చూద్దాం.